'శంబాల' ప్రెజెంట్ ఈ మూవీ వెర్డిక్ట్ అనేది మనకి తెలీదు. కొంతమంది బావుందంటున్నారు, కొంతమంది బాలేదంటున్నారు, కొంతమంది యావరేజ్ అంటున్నారు. ఇలా మిక్స్డ్ రివ్యూస్ అయితే ప్రెజెంట్ అయితే రన్ అవుతుంది. మనకి నిజమైన టాక్ ఏంటి? దీని వెర్డిక్ట్ ఏంటని తెలుసుకోవాలనుకుంటే మనం మండే వరకు ఆగాలి. ఎందుకంటే నిన్న క్రిస్మస్ హాలిడే, ఈరోజు ఫ్రైడే, రేపు సాటర్డే, సండే వీకెండ్ ఉన్నాయి కాబట్టి మండే వచ్చి బుకింగ్స్ పెట్టి, కలెక్షన్స్ పెట్టి మనం ఈ సినిమా హిట్టా, ఫ్లాపా, యావరేజ్ అని తెలుసుకోవచ్చు. కానీ హిట్టా, ఫ్లాపా, యావరేజా పక్కన పెడితే కన్ఫర్మ్‌గా 'ఆది సాయి కుమార్' పాత ప్రీవియస్ మూవీ కంటే ఖచ్చితంగా 'శంబాల' మూవీ 10 రెట్లు ఎక్కువగానే అది బజ్ ప్రకారంగా కావచ్చు, మూవీ పరంగా కావచ్చు, కలెక్షన్ ప్రకారంగా కావచ్చు. ఎప్పుడో 'లవ్లీ', మనకి 'ప్రేమ కావాలి' రేంజ్ డేస్ మనీ 'శంబాల'తో రావాలని మనమైతే ఆశిద్దాం. అది పక్కన పెడితే మూవీ అసలు ఏమైందని తెలుసుకోవడానికి మండే వరకు మనం ఆగలేం కాబట్టి మనకు ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసింది 'శంబాల' అది కూడా మనకు హాలిడే అడ్వాంటేజ్‌తో రిలీజ్ అయింది. కాంపిటీషన్‌లో రిలీజ్ అయినా సరే మనకి హాలిడే అడ్వాంటేజ్‌తో రిలీజ్ అయింది కాబట్టి అసలు 'శంబాల' మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత అని చూస్తే మెయిన్‌గాన 'శంబాల' మూవీ బాగా కలెక్షన్స్ తెచ్చుకున్నది నార్త్ అమెరికాలో $50,000. ఇది మనకి 'ఆది సాయి కుమార్' గారి కెరియర్ హైయెస్ట్ ఓపెనింగ్ అనే చెప్పుకోవాలి. నార్త్ అమెరికాలో మాత్రం ఇంకా మామూలుగా లేవు, బుకింగ్స్ అయితే విపరీతంగా ఉన్నాయి. మనకి ఇంకా ఇండియాలో ఇంకొంచెం పుంజుకోవాలన్నమాట. దాదాపుగా మొత్తం అమెరికా ఇది కలిపి నన్ను ఒక్కరోజు 3-4 కోట్ల గ్రాస్ అయితే వచ్చిండొచ్చని చెప్తున్నారు. సినిమా బడ్జెట్ కూడా పెద్దగా కాదు, పెద్దగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా లేదు కాబట్టి మనకి సినిమా టాక్ కానీ ఇప్పుడు ఏదైతే ఉందో దానికి కొంచెం మెరుగుదిద్దుకొని నెమ్మదిగా మనకి ఆదివారం వరకు బాగా వస్తే డౌట్ లేకుండా సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. 'ఆది సాయి కుమార్' గారికి ఈ ఫ్లాప్స్ నుండి రిలీఫ్‌తో పాటు నెక్స్ట్ మూవీ ఎలా చెయ్యాలి, ఎలా పుంజుకోవాలన్న దానిపై ఒక ఐడియా, ఒక క్లారిటీ అయితే వస్తాయన్నమాట. సో మనకి ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చేసరికి 4-3 కోట్లు అయితే రావచ్చని బజ్ అయితే నడిపిస్తుంది. సో ప్రెజెంట్ ఈ టాక్ తోటి 'శంబాల' మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుందా అవ్వదా? ఒకవేళ అయితే ఎన్ని రోజుల్లో అవుతుంది అనుకుంటున్నారో మీకు కింద కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి. ఇంకా వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.